క్రైసిస్ మేనేజ్మెంట్లో తనకున్న అపారమైన తెలివి ఈ రాత్రి గింగిరాలు తిరిగి ఎక్కడికి పోయిందో. లక్ష్య సాధనలో ఇక్కడ ఇరుక్కుపోవటం ఒక అనివార్య సంఘటనే. కానీ అది మన ప్రమేయం లేకుండా మన మీద వచ్చి పడిపోతే ఇంకా క్రైసిస్సు లేదు, మేనేజ్మెంటు లేదు. పువ్వుల్లా చిందుతున్న వెలుగు బుడగల చినుకుల్ని చూస్తూ కూర్చోవడం తప్ప. అసలేం జరిగింది? రండి కథలోకి వెళ్దాం. మన చుట్టూ ఉండే ప్రదేశం చాలా ప్లెజెంట్గా ఉండాలి, చాలా ఖరీదుగా ఉండాలి, అందంగా ఉండాలి. తల తిప్పి చూడగానే కనిపించే అమ్మాయి మూతికి బుగ్గలకి రంగుతో, విరబోసుకున్న జుట్టుతో, మహా బిగుతైన జీన్స్లో రా అని పిలుస్తున్నట్టుండాలి. ఎండ రాకూడదు, లైట్లే ఉండాలి. వేడి రాకూడదు, ఏసీ ఉండాలి. అది జీవితం. అలా లేని ప్రపంచము ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ అది మనకు అవసరం లేదు. ఆ దరిద్రం గురించి ఆలోచించనే చెంచం కాబట్టి దానిలోకి వెళ్ళాం అంటుంటాడు మిత్రుడు మహి అనే మహేష్. తాను అలాగే అనుకున్నాడు. కానీ తప్పనిసరై వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది. ఎదురుగా గోదావరి పాయ, దూరంగా ఆవలి ఒడ్డు పాసర్లపూడి. గోదావరి ఎర్రటి నీళ్లతో పరవళ్ళు తొక్కుతోంది. అద్భుతమైన దృశ్యం. భీకరమైన వాన అలా కురుస్తూనే ఉంది. అమలాపురంలో దిగి ఆటో పట్టుకొని ఈ బోడసకొరు రేవుకు వచ్చేస్తుండగానే మొదలై పెరిగిపోయింది వాన. రేవు దగ్గర దిగి ఆటో వాడికి డబ్బులిచ్చి గబగబా లాంచీ కోసం వస్తుండగానే పూర్తిగా తడిసిపోయాడు. రేవులో ఉన్న చిన్న బడ్డీ కొట్టు సూరు కింద నిలబడి కొట్టులో అతన్ని అడిగాడు, ఆవెల్టికి వెళ్ళడానికి లాంచీ ఉంటుందా అని. అతను ఒకసారి చూసి, ఇంక యాల్టికి ఉండవండి, ఇంత వానలో లాంచీ వెళ్ది అన్నాడు. ఏ ఊరు వెళ్ళాలేంది అన్నాడు. ఆదుర్రు అన్నాడు వెంకటేష్. మీరు వెళ్ళలేరండి అన్నాడు అతను చల్లగా. సాయంత్రం 4 దాటింది. కానీ వాన వల్ల మబ్బులు కమ్మేసిన ఆకాశం వల్ల చీకటి పడిపోయిందా అన్నట్టుంది. అలా పెరిగిపోతూ ఉంది వాన, రోజుల తరబడి తెరపు లేకుండా కురిసేలాగా. వాన అపూర్వంగా ఉంది. దూరంగా గీత గీసినట్టుగా కొబ్బరి చెట్ల నేల, పైన ఆకాశం, కింద నది. రెండు ఒకేలా ఉన్నాయి. అటు ఇటు అంతా నదే, అంతా ఆకాశమే. నింగి నేల ఏకమైనట్టుగా వాన కురుస్తోంది. రేవులో చిన్న పెద్ద పడవలు గొంజలకి కట్టేసున్నాయి. క్రైసిస్ మేనేజ్మెంట్. ఇలా దిక్కుతోచని స్థితిలో ఏదో ఒక దారి వెతకాలి. మరీ ముఖ్యంగా మానసిక నిబ్బరాన్ని కోల్పోకూడదు. వెంకటేష్ బ్యాగ్ని నెత్తిమీద పెట్టుకొని గబగబా వర్షంలోకి వెళ్ళాడు. ఒడ్డున కాస్త దూరంలో భూమికి జానెడెత్తు పాకొకటి కనిపించింది. ఎస్, అందులో ఖచ్చితంగా మనకు కావలసిన వాళ్ళు ఉంటారు అనుకుంటూ చిన్నగా పరిగెత్తుతూనే ఆ పాక దగ్గరికి వెళ్ళి వంగి లోనికి చూస్తూ, ఏమండి ఏమండి అని పిలిచాడు. పాక లోపల పొయ్యి దగ్గర కూర్చుని ఉన్నాడు మనిషి. అతను తల తిప్పి చూశాడు. గుమ్మం ముందు 2 కాళ్ళు కనిపించాయి. అతను లేవకుండానే ఎవరాలు అన్నాడు. ఆ కాళ్ళ మనిషి వంగాడు. ముఖం కనిపించింది. పడవ కావాలి అందా ముఖం. కూర్చున్న వ్యక్తి పైకి లేస్తా, లోనికి రండి బాబు, ముద్దైపోతున్నారు అన్నాడు. వెంకటేష్ అలా వంగి పాకలోకి దూరాడు. ఆ పక్కగా నొలక మంచం వేసింది. అది ఇంచుమించు నేలను తాకేంత గొయ్యిపోయి ఉంది. పాకలో మనిషి, అన్నన్నా శానా తడిసిపోయారే, అలా మంచం మీద కూర్చోండి బాబు, పర్లేదు, అదేమి ఇరిగిపోదులే అన్నాడు. వెంకటేష్ బ్యాగ్ని పక్కగా పెట్టి మంచం మీద కూర్చున్నాడు. తలలోంచి నీళ్లు కారిపోతున్నాయి. కాళ్ళ మేంచి బూట్ల మేంచి నీళ్లు కారి నేల మీద చిన్నగా మడుగు కడుతున్నాయి. వెంకటేషు, అవతలి ఒడ్డుకు వెళ్ళాలి, బోట్లో నన్ను తీసుకెళ్ళాలి అన్నాడు. వర్షంలో తడుస్తున్నప్పుడు అనిపించలేదు, కానీ వెన్నులోంచి ఎముకల్లో నుంచి వణుకు బయలుదేరింది. దవడలు కటకటా కొట్టుకుంటున్నాయి. ఇంత వణుక? పాకలో మనిషి వెంకటేష్ని చూసి చచ్చచ్చా అంటూ, శానా తడిసిపోయి ముద్దైపోయారు బాబు, ముందే తువ్వాలతో తల తుడుచుకోండి అన్నాడు ఒక పొడిగా ఉన్న తువ్వాల్లాంటి గుడ్డ ఇస్తూ. లేదు, నా బ్యాగ్లో టవల్ ఉంది అంటూ బ్యాగ్ని తీశాడు.
పైన కొద్దిగా తడిసినా లోపల పొడిగానే ఉన్నాయి. ఒక టవల్ని బయటికి లాగాడు. తల తుడుచుకోవడం మొదలుపెట్టాడు. ఈలోగా ఆ మనిషి పొయ్యిలోని పుల్లల్ని మండించి పొయ్యి మీద ఒక నల్లటి సత్తుగిన్నె ఒకటి పెట్టి అందులో నీళ్లు పోశాడు. వెంకటేష్ తల తుడుచుకొని ఆ టవల్తోనే ప్యాంటు చొక్కాల మీదే ఒళ్ళు కూడా తుడిచేసుకున్నాడు. నీళ్లు ఓడడం తగ్గింది కానీ వణుకు తగ్గలేదు. కాసిని నిప్పులు ఒక పగిలిపోయిన కుండ పెంకులో పెట్టి దాన్ని మంచం కింద పెట్టాడు ఆ మనిషి. కూసో బాబు, ఎచ్చగుంటది అని పొయ్యి మీద మరిగిన టీని 2 గ్లాసుల్లో పోశాడు. చల్లని ఆ వాతావరణంలో టీ వాసనకి ప్రాణం లేచొచ్చినట్టుంది. మంచం మీద కూర్చొని అడుగు నుంచి వెచ్చదనం శరీరానికి వేడెక్కిస్తుండగా టీని 2 గుక్కల్లో తాగాడు. బెల్లం వేసిన డికాషన్, చిరు చేదుతో చిత్రమైన రుచి. మెల్లగా వణుకు తగ్గింది. ఆ మనిషి ఒక బీడీని తీసి పొయ్యిలోని పుల్లతో ముట్టించి గుప్పుమని పొగ వదిలాడు. గ్లాస్ కింద పెడుతూ మళ్ళీ అన్నాడు వెంకటేష్, నేను అర్జెంటుగా ఆదుర్రు వెళ్ళాలి, చాలా అర్జెంటు. లాంచీ పోదట. మీ బోటులో నన్ను అటువైపు తీసుకెళ్ళగలరా? ఎంత డబ్బైనా పర్వాలేదు అన్నాడు. ఈసారి గొంతు వనకలేదు. ఒంటి మీద తడి బట్టలు మాత్రం చిరాగ్గా ఉన్నాయి. ఆ మనిషి బీడీ పొగని మళ్ళీ ఊదుతూ ఏ ఊరు మంది అన్నాడు. కోపం వచ్చింది వెంకటేష్కి. ఏ ఊరైతే ఏంటి? ఆ మనిషి నవ్వుతూ, కోప్పడకండి బాబు, నేను ఊరికే అడిగా అంతే. బయట వాన చూశారా? తుపానట, సెటం ఆక్కుండా కొడుతుంది అన్నాడు. పర్లేదు, తడిసిపోయినా పర్లేదు, అర్జెంటుగా వెళ్ళాలి అంతే. వెళ్ళలేం బాబు, ఎంత డబ్బైనా పర్లేదంటున్నా కదా. అబ్బే, ఇది డబ్బులతో తేలే వ్యవహారం కాదు. గోదావరి అమ్మోరమ్మలా ఉంది, ఏలు పెడితే లాగేసేలా ఉంది. హాయిగా ఈ వానలో ఇలా మునగదీసుకోవడం, వాన్ని గోదావరిని చూడడం తప్ప మరేటి చేయలేం. నిశ్చేష్టుడిగా ఉండిపోయాడు వెంకటేష్. బయట వర్షపు హోరు బీభత్సంగా వినిపిస్తుంది. చీకటి పడిపోయింది. పాకలోని మనిషి లాంతరు వెలిగించి సూరికి వేలాడదీశాడు. గుమ్మం దగ్గరికి వెళ్ళి సోవుడు సోవుడు అని అరిచాడు. మళ్ళీ లోనికి వచ్చి గుమ్మం మీద కూర్చొని, కాస్తంత వాన తగ్గితే అమలాపురం వెళ్ళిపోండి బాబు. అక్కడి నుంచి రాజోలు బస్సులుంటాయి, ఎక్కేసి జగ్గన్నపేటలు దిగిపోయి అటునుంచి ఆటోనో దేన్నో అట్టుకొని అదుర్రుపోవచ్చు అన్నాడు. నిట్టూర్చాడు వెంకటేష్. త్వరగా వెళ్ళాలని ఇటొచ్చాడు తను. అందుకే అంటారు తొందర ఆలస్యానికి మొగుడని. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఎక్కడికి పోవాలి రాత్రి? ఇక్కడెక్కడ లాడ్జీలు ఉండవు. ఉన్నా ఎక్కడికి వెళ్తాం? బాగా నీరసించిన గొంతుతో అన్నాడు. దగ్గరలో లాడ్జీలు ఉండవా? అమలాపురం పోవాలి బాబు. అయినా ఎలా వెళ్తారు అన్నాడు. మరి? ఇంతలో బయట నుంచి ఓ కుర్రాడు నెత్తి మీద ఒక ప్లాస్టిక్ సంచిని కప్పుకొని లోనికొచ్చాడు. చిన్న గోచి తప్ప వాడి ఒంటి మీద ఇంకేమీ లేదు. నల్లటి ఒళ్ళు చీకట్లో కలిసిపోయింది. వాడి చేతిలో తాటాకులతో చేసిన చిన్న బుట్టలాంటిది ఉంది. 7 ఏళ్ళుంటాయి వాడికి. వాడి లోనికి వస్తూనే ఏం వానరా అయ్యా అన్నాడు. అని నెత్తి మీద సంచిని బయటే పారేసి బుట్టని చూరుకు తగిలించి పొయ్యి దగ్గరికి వెళ్ళాడు. వాడి వెనకే ఒక ఆడమనిషి లోనికి వచ్చింది. కొత్త మనిషిని చూసి వంటగది పక్కనున్న గదిలోకి పోయింది. పాకలో మనిషి పొడిగుడ్డలతో ఆ కుర్రాడి ఒళ్ళు తలా తుడుస్తూ ఏడున్నారా ఇంతదాకా అన్నాడు. లోపల నుంచి ఆడమనిషి గొంతు. చెప్తే ఇంటాడా ఎదసచ్చినాడు, వద్దురా వద్దు అంటున్నా వినకుండా గోదాట్లోకి పోయాడు. గుండె లవిసిపోయాయనుకో. ఎలా ఉంది గోదావరి అంది. ఎరా ఎదవా, ఈ వానలో ఈ వరదలో గోదాట్లో దిగావా? ఆ కుర్రాడు లేచి ఓ కాలు కొంచెం వంకరగా పెట్టి తలని ఓ పక్కగా కొంచెం వాల్చి లేని కాలర్ని ఉన్నట్లుగా అభినయిస్తూ, మనం చిరంజీవి వాళ్ళం, మన్ని గోదావరి చేద్దే అన్నాడు. వాడి నాన్న నవ్వాడు. ఎదవకి చిరంజీవి పిచ్చండి అన్నాడు. లోపల నుంచి పొడిచీర కట్టుకొని ఆడమనిషి బయటకు వచ్చి వంటగదిలోకి వెళ్ళింది.
దానికి తలుపంటూ ఏమీ లేదు, గుమ్మం మాత్రం ఉంది. లోపల ఆమె పొయ్యిలో నిప్పుని రాజేసి పుల్లలు మంట పెట్టి వంట మొదలుపెట్టింది. పాకలో మనిషి లాంతరు చిమ్నీ పైకెత్తి ఇంకో బీడీ వెలిగించి ఒక మూలగా మునగ తీసుకొని కూర్చున్నాడు. ఆ కుర్రాడు వంటగదిలో వాళ్ళమ్మ వీపు మీద ఎక్కి ఊగుతున్నాడు. వెంకటేష్ ఒక్కసారి మంచం మేంచి లేచి బ్యాగ్ని ఓ పక్కగా పెట్టాడు. కింద నిప్పులు ఆరిపోయి ఉన్నాయి. అతను లేచి బయటకు చూశాడు. బయట అంటూ ఏముంది? చీకటి గుయ్యారం. ఈ పాకలోని లాంతరు నారింజ వెలుగు ఆ చీకట్లో పడి మాయమైపోతుంది. చిటపట చిటపట వాన చినుకులు, కొబ్బరి చెట్లు ఊగిపోతున్నట్లుగా గాలి తెలుస్తుంది. ఏంటి పరిస్థితి అనుకున్నాడు వెంకటేష్. ఆ మనిషితో అన్నాడు, ఈ వాన ఇప్పట్లో తగ్గేలా లేదు. అతను అలా చీకట్లోకి చూస్తూ, అవునండి, ఎన్నాళ్ళయింది ఇలాంటి వాన పడి అని ముక్తాయించాడు. లాంతరు వెలుగులో టైం చూశాడు. ఇంకా 7 కూడా అవలేదు. లోకం అదృశ్యమైపోయింది. లోపల నుంచి అన్నం ఉడుకుతున్న వాసన కమ్ముకుంది. ఈ వాసన ఇంత బాగుంటుందా అనుకున్నాడు. ఇప్పుడు ఈ వానలో నేనెక్కడికి వెళ్ళగలను అన్నాడు. ఆ మనిషి గుమ్మంలో పడుతున్న చినుకుల్ని, వాటి మీద పడి మెరుస్తున్న నారింజ వెలుతుర్ని కన్నార్పకుండా చూస్తూ, ఎక్కడికి వెళ్తారు బాబు, ఎక్కడికి వెళ్ళలేరు అన్నాడు. మరేటుంది బాబు, ఉండిపోవాలా? కాసింత వానైనా తగ్గితే అప్పుడు చూడాలి. ఆ పిల్లవాడు లోనుంచి గెంతుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న వీపు మీద ఎక్కాడు. సలిపెడుతుంటే గోసిగుడ్డతో ఉండిపోయావేట్రా, పోయి సొక్కా అన్న వేసుకోపో అన్నాడు. వాడు లేచి ఒక్క గెంతులో లోపలికి పోయి చొక్కా వేసుకొని అయ్యా అంటూ వచ్చాడు. వాడేసుకున్న చొక్కా వాడికి చీలమండల దాకా వచ్చింది. పొట్టి చేతుల చొక్కా వేళ్ళ చివరిదాకా ఉంది. అటు లాంతరు వెలుగు, ఇటు వంటగదిలోని పొయ్యి వెలుగులో వాడు గ్రహాంతర జీవిలా వింతగా ఉన్నాడు. వాళ్ళ నాన్న వాడి వంక చూసి నవ్వాడు. వాడు గెంతుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న ఒళ్ళో దూరాడు. ఈ అపరిచిత సన్నివేశంలో తన పాత్ర ఏమిటో తెలియక అయామయమైపోయాడు వెంకటేష్. ఈ రాత్రికి ఈ పాకలో ఈ అపరిచిత కుటుంబంతో తెల్లారదీయాల్సిందే. ఈ ఆగంతకుని అస్తిత్వాన్ని వాళ్ళెవరూ అబ్బురంగా చూడటం లేదు. నిత్యము అగిపించే చుట్టానికి అలవాటు పడ్డట్టుగా ఉన్నారు. క్రైసిస్ మేనేజ్మెంట్లో తనకున్న అపారమైన తెలివి ఈ రాత్రి గింగరాలు తిరిగి ఎక్కడికి పోయిందో. లక్ష్య సాధనలో ఇక్కడ ఇరుక్కుపోవటం ఒక అనివార్య సంఘటనే. కానీ అది మన ప్రమేయం లేకుండా మన మీద వచ్చి పడిపోతే ఇంకా క్రైసిస్ లేదు, మేనేజ్మెంటు లేదు. పువ్వుల్లా చెందుతున్న వెలుగు బుడగల చినుకుల్ని చూస్తూ కూర్చోవటం తప్ప. లోపల నుంచి చేపల పులుసు వాసన ఆకలిని రేకెత్తిస్తూ అలుముకుంది. వాసన తగులుతున్న కొద్దీ తినేయాలి అన్న కోరిక చిందులేయటం మొదలుపెట్టింది. లేచి వాచిని లాంతరు పక్కగా పెట్టి చూశాడు. 7 దాటింది. అప్పుడే ఇంత ఆకలా? లోపల నుంచి కుర్రవాడి తల్లి సోముడు అని పిలిచింది. వాడు లేచి లోపలికి వెళ్ళాడు. ఒక గిన్నెలో పొగలు చిమ్మే అన్నం, దానిపైన చేపల పులుసు వేసుకొని వచ్చి నాన్న పక్కన కూర్చొని తినడం మొదలుపెట్టాడు. ఆవిడ మరో 2 కంచాల్లో అన్నం, 2 స్టీలు గిన్నెల్లో పులుసు వేసుకొని వచ్చి మంచం పక్కన పెట్టింది. పాకలోని మనిషి లేచి వన్నం తినండి బాబు, తినేసి తొంగుంటే తెల్లారి సంగతి భగవంతుడు చూసుకుంటాడు అన్నాడు. తనకి వద్దనలేనంత ఆకలి వేస్తుండడం వెంకటేష్కి చిత్రం అనిపించింది. అతను లేచి బుద్ధిగా వెళ్ళి ఒక కంచం ముందు కూర్చున్నాడు. ఆవిర్లు చిమ్ముతున్న అన్నం కంచంలో రాసిపోసినట్టుంది నిండుగా. ఇంత అన్నమా అనుకున్నాడు. గొంతు పెగలు తీసి ఇంత అన్నం తినలేను అన్నాడు. ఆడెంతుంది బాబు అంది ఆమె గుమ్మం దగ్గరుండి. లేదు తినలేనండి, కొంచెం తీసేయండి ప్లీజ్ అన్నాడు. ఆమె అన్నం వండిన గిన్నె తెచ్చి తెడ్డుతో కొంచెం అన్నం తీసింది. పులుసును అన్నంలో కలుపుకున్నాడు. ఆ వాసనకి నోట్లో నీళ్ళూరిపోయాయి. నోరూరిపోవటం చిన్నప్పుడు తప్పిస్తే మళ్ళీ తనకి అనుభవం లేదు. అన్నాన్ని కూరని చూస్తే నోరూరుతుందా? వర్రగా ఉన్న పులుసు చేపలు కొద్దిగా కలుపుకొని
మళ్ళీ అన్నం పెట్టించుకొని తిన్నాడు. ఆకలి మొహమాట పడదు. చల్లని ఆ వానరాత్రి, వేడివేడి అన్నం, వర్రగా ఉన్న పులుసు, ఒళ్ళు ముఖము వేడెక్కిపోయి తలలో చిన్నగా చెమట కూడా పట్టింది. ఆహారం తినటం ఇంత అనిర్వచనీయమైన అనుభవాన్ని ఇస్తుందా? భోజనం అయిపోయింది. లేచి మళ్ళీ టైం చూసి నడుం దగ్గర నుంచి సెల్ని బయటకు తీసి చూశాడు. సిగ్నల్ లేదు. ఎవ్వరికి ఏ ఫోను చేయలేం. ఎవ్వరూ మనకి చేయలేరు. నో సిగ్నల్. ఈ సెల్ ఒక బొమ్మ రాయి. ఆ కుర్రాడు తింటూనే నిద్రకి పట్టాడు. వాళ్ళ అమ్మ కూడా తినేసి కుర్రాన్ని తీసుకొని గదిలో మంచం మీద పడుకునిపోయింది. పాకలో మనిషి తినేసి కంచాల్ని గుమ్మం అవతల పడేసి తువ్వాలతో చేయి తుడుచుకొని బీడీ తీసి వెలిగించి కూర్చున్నాడు. తనకు ప్రమేయం లేని ఒక చిత్రమైన పరిస్థితిలో కొనసాగిపోతున్నాను అనుకున్నాడు వెంకటేష్. చిత్రంగా ఆ మనిషి కూడా అలానే ఉన్నాడు. కానీ అతనికి ఏం చేయాలో తెలుసు. అతని ఇంట్లో ఒక అపరిచితుడున్నా అతడు అది తనకి ప్రమేయం లేని సందర్భంలానో లేక సహజమైన ఘటనలానో ఉన్నాడు. వెంకటేష్ లేచి బ్యాగ్ తీసి షార్టుని బయటకు తీశాడు. వంటి మీద ప్యాంటు షర్టు ఇంకా తడిగానే ఉన్నాయి. టవల్ని చుట్టుకొని వాటిని తీసేసి షార్ట్ వేసుకున్నాడు. మరో పొడి షార్టు వేసుకొని తడి బట్టలను చూరులో తాటికమ్మకు వేలాడదీశాడు. అతను అలానే కూర్చుని బయటకు చూడడం మొదలుపెట్టాడు. ఆ చిన్న పాక, ఒంటి మీద బట్టలేని కుర్రాడు, కరెంటు లేదు, టీవీ లేదు, సోఫా లేవు, డైనింగ్ టేబుల్ లేదు, ఫ్రిడ్జ్ లేదు, మంచాలు లేవు. ఏంటి ఈ బ్రతుకు అనుకున్నాడు. ఈ బ్రతుక్కి ఒక లక్ష్యం లేదు. ఉన్నత స్థితికి ఎగబాకి పోవాలని కిల్లింగ్ ఇన్స్టింక్ట్ లేదు. ఎలా బతుకుతున్నారు ఈ బతుకుని? ఎందుకు బతుకుతున్నారు? ఒక జంతువులాగా. బతికున్నాం గనక తినడం, తింటున్నాం గనక బతకడం. ఇంతేనా? ఒక ఐన్స్టీన్ తెలీదు, న్యూటన్ తెలీదు, జార్జ్ బుష్ తెలీదు, బిల్ గేట్స్, కనీసం సత్యం కంప్యూటర్స్ తెలీదు. ఈ అజ్ఞానం వల్ల దరిద్రం. ఎందుకు ఈ బతుకు? తన ఆలోచనలకి తనకే నవ్వు వచ్చింది వెంకటేష్కి. బయట వర్షపు చప్పుడు అలానే వినిపిస్తోంది. దాంతోపాటు ఒకలాంటి హోరు, నది ప్రవహిస్తున్న ధ్వని, ఉండి ఉండి నేలని పేల్చేస్తాయా అన్నట్టుగా మెరుపులు. పాకలోని మనిషి లేచి లోనికెళ్ళి ఒక చిరిగిపోయిన చాప, ఏ శతాబ్దం నాటిదో ఒక బొంత తెచ్చాడు. ఆ బొంత చాలా వరకు పీలికలైపోయి ఉంది. అతను వాటిని మంచం పక్కగా పడేసి, పడుకోండి బాబు, తెల్లారెట్టా ఉంటుందో చూద్దాం అన్నాడు. అని అంతవరకు కూర్చున్న చోటే ఒక గోని పట్టాన్ని పరుచుకొని పడుకుండిపోయాడు. లాంతరు బాగా తగ్గి నిశ్చలంగా వెలుగుతోంది. నిజానికి ఆ వెలుగులో ఏమీ కనపడకపోయినా అది స్నేహితుడి స్పర్శలా ఆప్తంగా ఉంది. వెంకటేష్ చాపని పరిచాడు. కానీ బొంతని మంచంపైనే వదిలేశాడు. ఇందాక తను నిలబడ్డ చోట, కూర్చున్న చోట నేలంతా చెమ్మగా ఉంది. కాస్త యువతలకి చాపను లాక్కొని తన బ్యాగ్లో నుంచి ఒక దుప్పటిని తీసి పరిచాడు. ఇంకో పల్చటి దుప్పటిని తీసి బ్యాగ్ని తలగల్లా అమర్చుకొని వాలాడు. బయట అంధకారంలోకి ఊహ కూడా పోవటం లేదు. కానీ మెరుపులు మెరిసినప్పుడల్లా కాస్త బంగారం కలిసిన వెండిలా ఒక అనంత నీటి ప్రవాహం తటిల్లున మెరిసి మాయమైపోతోంది. సెల్ తీసి టైం చూశాడు. 8. తను కల్లో కూడా ఈ టైంకి ఎప్పుడూ పడుకోలేదు. కళ్ళు తెరవగానే కోసిన ముక్కలా వెలుగు కనిపించింది. అది గుమ్మం. వాన అలానే ఉంది, చప్పుడు అలానే ఉంది, గాలి అలానే ఉంది, కొద్దిగా వెలుగు. ఈ రాత్రివేళ వెలుగొచ్చిందేంటి అనుకున్నాడు. లేచి కూర్చున్నాడు. రాత్రి కాదు, తెల్లారింది. వాళ్ళ నాన్న కూర్చున్న చోట్ల పిట్టలా కూర్చొని బయటకు చూస్తున్నాడు కుర్రాడు. ఆ కాస్త వెలుగు తప్ప ఏ మార్పు లేదు. ఆ కుర్రాన్ని చూస్తూ, మీ అమ్మా నాన్న ఎటు వెళ్ళారు అని అడిగాడు. ఆ కుర్రాడు అతని వంక చూసి 2 వేళ్ళు చూపించాడు. మెల్లగా లేచి వెంకటేష్ గుమ్మం దగ్గరగా వెళ్ళి బయట చూశాడు. గోదావరి ఇంచుమించుగా గట్టును తాకుతోంది. అక్కడి నుంచి అలా చూస్తే అవతలి ఒడ్డు అంటూ ఏం కనపడట్లేదు. నది అలా పరుచుకొని లేచి
ఆకాశంలోకి పోయింది. గుమ్మంలోంచి కాలు బయటపెట్టి చూరు కిందకి నిలబడ్డాడు. జల్లు మీద పడింది. గుండె జల్లుమంది. ఏంటిది? దారులుగా పడుతున్న వాన కమ్మేసి చూపు ఎక్కువ దూరం పోవటం లేదు. అంతా తెల్ల రంగు, తెరలు దిగవేసినట్లుగా చుట్టూ మూసుకొని పోయింది. ఆ తెరల వెనగ్గా చెట్ల జాడ అల్లుకొని పోయింది. తెర వెనక నుంచి ముద్దైన కాకిలా బయటకొచ్చాడు పాకలోని మనిషి. అతడు ప్లాస్టిక్ సంచిని మీద కప్పుకుని ఉన్నాడు. కానీ అదేమాగుతుంది? ఉరుకుతూ వచ్చి అతను సంచిని చూరులో వేలాడేసి వెంకటేష్ పక్కకొచ్చి, పిచ్చి వానండి బాబు, ఈ గట్టు కింద తోటంతా మునిగిపోయింది. ఆ రేవంతా మునిగిపోయింది. గోదావరి చూశారు? ఇంకొంచెం కానీ పెరిగిందా మనం ఈ పాకొదిలి పోవలసిందే అన్నాడు గజగజలాడుతూ. మీరు బయటికి పోవాలంటే ఈ సంచి మీదేసుకొని ఇటేపు వెళ్ళండి, అంతా నీళ్ళే కదా, ఎక్కువ దూరం పోక్కర్లేదు అని చెప్పి లోనికి వెళ్ళాడు. అమ్మ ఇంకా రాలేదురా అని అతడు కొడుకును అడగడం వినిపించింది. వెంకటేష్ కళ్ళు ఆరిపోయాయి. టపటపా వాన గాలి హోరు, ఉండుండి మీద పడుతున్న జల్లు. అర్జెంటుగా అయిపోవలసిన పని అతిగతి లేకుండా పోయింది. అది అవ్వకపోతే కొంపలు అంటుకుపోతాయనుకున్నాం. ఏం కొంప అంటుకోలేదు. కాలం వానలోనూ తుఫానులోనూ చిక్కుకుపోయి కదలడం లేదు. అర్జెంటు లేదు, ఏమీ లేదు. నిర్వ్యాపకంగా ఈ అపరిచిత హోత ఇంట్లో ఆతిథ్యం. ఈ ఇల్లు ఉంటుందా మునుగుతుందా? అతను మెల్లిగా సంచిని తల మీద వేసుకొని వాన్లోకి దిగాడు. సగం తడిసి కాళ్ళ నిండా బురద అంటించుకొని అతడు వచ్చేసరికి పాకలో మనిషి, అతని భార్య, పిల్లాడు కూర్చుని ఉన్నారు. అతన్ని చూసి ఆమె కొద్దిగా వెనక్కి జరిగి కొడుకుని ఒళ్ళోకి లాక్కుంది. వెంకటేష్ లోనికి వచ్చి తన చాప మీద కూర్చుండిపోయాడు. కూసంత టీ అట్రాదే అన్నాడు ఆ మనిషి. కొడుకుని ముద్దులాడుతున్న ఆమె ఓరకంట వెంకటేష్ని చూసి మళ్ళీ మొగుడి వంక చూస్తూ, చిన్న బెల్లం ముక్కన్నా లేదు అని ఆగిపోయింది. ఆ మనిషి తల ఊపి, పోన్లే ఉత్తదైనా ఇట్టే అన్నాడు. ఇప్పుడు ఆ పొయ్యిని వెలిగించలేను బాబు, నువ్వే ఎట్టేసుకో అందామె. అతను లేచి వంటగదిలోకి వెళ్ళాడు. కాసేపు చెమ్మదేరిన పుల్లల్ని తిట్టిపోసి ఉఫ్ ఉఫ్ అని ఊది ఊది ఎట్టకేలకి మంట పెట్టాడు. ఇల్లంతా పొగ. మంట రావడంతోనే ఆమె ఒళ్ళో ఉన్న కుర్రాడు జువ్వలా లేచి నాన్న పక్కన దూరాడు. కాసేపటికి పొడుగాటి స్టీల్ గ్లాసుల్లో నల్లటి రంగు నీళ్లు ఆవిర్లు చిమ్ముతూ ఉండగా వెంకటేష్కి ఇచ్చాడు. వెంకటేష్ దాని వంక కాసేపు చూసి మెల్లగా ఓ గుక్క తాగాడు. ఏ రుచి లేదు. వేడి నీళ్ళు 4-5 గుక్కలు తాగాక ఏదో రుచి తగిలింది. వగరు వగరుగా ఉన్న రుచి బాగున్నట్టు కూడా అనిపించింది. టీలు తాగేశాక ఆవిడ లేచి గ్లాసుల్ని వాననీటిలో పెట్టి తొలిచింది. లోపలికి పొయ్యి మంచం మీద వాలింది. పాకలో మనిషి బీడీ తీసి పొయ్యి దగ్గర వెలిగించి బయటకొచ్చి కూర్చున్నాడు. తన బ్యాగ్ మీద వెనక్కి వాలి కూర్చున్న వెంకటేష్, మీ అబ్బాయి పేరేంటండి అని అడిగాడు. సోమరాజు అండి, మా అయ్య పేరెట్టాను. కుర్రాడు మంచి చురుగ్గా ఉన్నాడు. చదువుతున్నాడా? అబ్బే, ఏం చదువుతాడండి, పని పాట లేకుండా బల్లో కూర్చుంటానంటే మనకి గడవదు కదా. ఊర్ని అంటే పని పాట లేనోళ్ళు చదువుకుంటారా అనుకొని, అలా కాదు, చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, డబ్బులు సంపాదించవచ్చు, కుర్రాడు బాగుపడతాడు కదా అన్నాడు. ఎందుకు కాదండి, కానీ ఏట నేర్చుకోకపోతే ఎట్టా బతుకుతాడండి. నవ్వొచ్చింది వెంకటేష్కి. ఉద్యోగం వస్తుందిరా అంటే ఎలా బతకాలంటాడు. అందుకే వీళ్ళు పైకి రావటం లేదు అనుకొని. అది కాదండి, చదువుకోవటం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి, పెద్ద పేరు సంపాదించవచ్చు. నాకు తెలిసిన కుర్రాడు ఒక అతను ఇంతే ఉంటాడు. అతన్ని కూర్చోపెట్టి అడిగామనుకోండి, 20-30 దేశాల పేర్లు, వాటి అధ్యక్షుల పేర్లు టకటకామని చెప్పేస్తాడు. అతన్ని ఓసారి టీవీలో చూపించారు కూడా. ఇదంతా ఎలా వచ్చింది? చదువు వల్లనే కదా. ఆ మనిషి బీడీని అవతలికి విసిరేస్తూ, నిజమే బాబు, చదువుకోబట్టే అన్నీ తెలివితేటలు అని ఆగాడు. ఆగి మళ్ళీ, మావోడు కూడానండి చాలా తెలివైనోడండి,
ఇంతున్నాడాడు, ఎన్ని విషయాలు తెలుసా అండి. గోదాట్లోనూ సముద్రంలోనూ దొరికే చేపల్ని భలే గుర్తుపట్టేస్తాడండి. మీరు అడగండి ఎన్ని రకాల చేపలు చెప్తాడో. ఈ చుట్టుపక్కల ఎవరికి అన్ని చేపలు తెలదు అని. ఒరే సోముడు, మనకు దొరికే చేపల పేర్లు చెప్పరా అన్నాడు. ఆ కుర్రాడు వెంకటేష్ని చూసి మళ్ళీ వాళ్ళ నాన్న వంక చూస్తూ మట్టగిడసలు, చేతి పరిగెలు, వంజరం, పులస, ఇలస, పండుగబ్బ, వాలుగ, మూసు, బొచ్చు, ఎర్ర, కొరమీను, ఇసుక దొందులు, మార్పు, రొయ్య, గుండమీను, గొయ్యింకలు, తాటిగిలస, బొమ్మిడాయిలు, గొరస, బెడిస, శీలావతి, బెత్తుపరిగ, సొరచేప, కానాగదులు, సందువ, సావిడాలు, పీతలు, టేకి, కవళ్ళు, సుక్కపీతలు అంటూ ఊక్కుంటూ చెప్పాడు. నాన్ సెన్స్ అనుకున్నాడు వెంకటేష్. నేను చెప్తున్న విషయం ఏంటి, ఈ బోడి చేపల విషయం ఏంటి? కొద్దిసేపటికి అతని పెదాల మీదున్న వంకర నవ్వులోకి ఇంకిపోయింది. అవును, ఆ కుర్రాడు తను ఎందులో ఉన్నాడో, తను ఎందులో ఉంటాడో దాని గురించి అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. వరద గోదావరిని కటిక చీకట్లో ఈదగల సాహసి. తన కొడుకు 20 దేశాల పేర్లు, అధ్యక్షులు చెప్పగలిగేవాడు. ఆటలు పాటలు లేకుండా 5 ఏళ్ల వయస్సు నుంచి నూరి పోస్తే చెప్తున్నాడు. కానీ వాడికి ఆ వయస్సులో ఆ దేశాలతోనూ అధ్యక్షులతోనూ పనేంటి? వాడికి వాడి బుర్రకి అక్కర్లేని విషయాల్ని జీకే పేరు మీద అంటగడుతున్నాం. దాన్ని జ్ఞానం అనాలా? ఇంత చిన్న వయస్సులో తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి ఇంత అపారమైన ఎరుక సంపాదించిన ఈ కుర్రాడిది జ్ఞానం అనాలా? ఇది విద్య కాదా? చదువు కాదా? అతడి ఆలోచనలు అలా సాగిపోతున్నాయి. తండ్రి కొడుకులిద్దరూ అలా వాలి కళ్ళు మూసుకున్నారు. అవును, ఆ కుర్రాడు పెద్ద డబ్బు సంపాదించలేడు, పేరు సంపాదించలేడు. కానీ నీళ్లు, నదులు, సముద్రాలు, చేపలు, ఈ బ్లూ గోల్డ్కు సంబంధించిన మార్కెట్లో వీడి జ్ఞానము భస్మమైపోతున్నాయి. పనికిమాలిన వాడెవడో లక్షలు పోసి ఇంజనీరింగో ఇంకోటో చదివి చేపల స్పెషలిస్ట్ అవుతాడు. వీళ్ళనిక్కడి నుంచి గెంటేసి నీటిని, చేపల్ని కంప్యూటర్లో వెతికి సముద్రాన్ని జల్లెడ పట్టేస్తాడు, కోట్లు గడించేస్తాడు. ఇంత సాహసం, జ్ఞానం ఉన్న ఈ కుర్రాడు ఏ బురదగుంటలోనో వెతుక్కొని మట్టగడిసల్ని దేవులాడుకుంటూ బతుకుతాడు. ఏంటో ఈ చిత్రం కునుకు పట్టేసింది. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి చారు పోపు వాసన కమ్ముకొని ఉంది. బయట అంతటా చప్పుడు లేదు. అతడు గమ్మున లేచి గుమ్మంలోంచి చూశాడు. వాన తగ్గిపోయింది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అయినా పర్వాలేదు, పోవచ్చు. అతను చిన్న పిల్లాల్లా వెనక్కి తిరిగి ఇంట్లో వాళ్ళని చూస్తూ వాన తగ్గిపోయింది అన్నాడు. అని మళ్ళీ నాన్సెన్స్, ఏంటి వింత ప్రవర్తన అనుకున్నాడు. నేను బయలుదేరవచ్చు అన్నాడు. పాకలో మనిషి తల ఊపుతూ, అవును బాబు, బేగ వెళ్ళిపోతే అమలాపురం పోవచ్చు అని వన్నం పెట్టేయే అన్నాడు భార్యతో. అబ్బే ఎందుకండి, ఎలాగూ అమలాపురం పోతున్నాను కదా అన్నాడు. కానీ ఆకలి దంచేస్తోంది. అతను గబగబా రాత్రి తీసిన దుప్పట్లు, తడిగా ఉన్న బట్టలు బ్యాగులో కుక్కేసి ఆ షార్టు చొక్కాలతోనే తయారైపోయాడు. చారు పోసిన అన్నం గిన్నె తెచ్చి ఆమె మంచం దగ్గర పెట్టింది. వెంకటేష్ గబగబా తినేశాడు. సాక్స్ లేకుండానే బూట్లు తొడిగేసుకొని బ్యాగ్ని భుజాన తగిలించుకున్నాడు. లేచి ఒక్కసారి ఆ ఇంటిని చూశాడు. గుమ్మం దగ్గర ఆమె కొంగు పట్టుకొని కుర్రాడు నిలబడి ఉన్నారు. పాకలో మనిషి తనతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వెంకటేష్ అసంకల్పితంగా ఆమెకు నమస్కారం పెడుతూ, సొంత అక్క కన్నా బాగా చూశారు నన్ను, మీకు నా థ్యాంక్స్ అన్నాడు. ఆమె నల్లటి మొహం ఎర్రబడిపోగా తల పక్కకి తిప్పుకొని బిడ్డను దగ్గరికి లాక్కుంది. వస్తానండి అంటూ బయటకొచ్చాడు. అబ్బే అటెళ్ళమండి, ఆ రేవంతా మునిగిపోయింది చూశారా అన్నాడు పాకలోని మనిషి. అటు చూశాడు. నిన్న తాను నడిచొచ్చిన గట్టు కొంత దూరం కనిపిస్తోంది. ఆ పైన అంతా ఎర్రటి నీళ్లు. పక్కన గోదావరిని చూస్తే గుండె జల్లుమంది. సుడులు తిరుగుతూ ఒక ఇంద్రజాల శక్తిలా వెళ్తోంది.
ఒక్క నిమిషం అలా చూస్తే మనకి అందులోకి పోవాలన్న వాంఛ కలుగుతోంది. కానీ ఇంత అందమైనది, ఆత్మని మనసుని కడిగేసిన అద్భుత దృశ్యాన్ని తాను జీవితంలో చూడలేదు అనుకున్నాడు. పాకలో మనిషి గట్టు దిగి మోకాళ్ళలో నీటిలో నడుస్తున్నాడు. వెనకే జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు వెంకటేష్. చినుకుల వడి తగ్గింది, కానీ అలా జల్లులా పడుతూనే ఉంది. ఒక అరగంట పైనే నడిచాక అకస్మాత్తుగా సన్నటి రోడ్డు తగిలింది. అక్కడ ఆగి అన్నాడు పాకలో మనిషి, ఇదే బాబు మీ దారి, ఇదిగో ఇలాగెళ్ళిపోయారనుకోండి, ఆ కనపడేదే సెంటరు అని చేతిని కళ్ళకి అడ్డం పెట్టుకొని చూసి, ఒక ఆటోవాడు ఉన్నట్టున్నాడు, రండి వస్తాడేమో అని నడిచాడు. ఆటో ఉంది, ఎవరూ లేరు. పాకలో మనిషి రోడ్డు పక్కగా ఉన్న ఇళ్లల్లో నుంచి లోనికి వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చాడు. ఆటో నట్టం లేదంటండి అన్నాడు. వెంకటేష్ తడుస్తూ నిలబడ్డాడు. ఆ మనిషి అన్నాడు, ఇంక చేసేదేముంది బాబు, ఈ రోడ్డు మించి పోతే కాస్త దూరంలో పేరూరు అగ్రహారం వస్తుంది. ఇంకక్కడి నుంచి ఏదో ఒకటి దొరుకుతుంది, అమలాపురం పోవచ్చు, రోడ్డులు అవి బాగుంటే ఆదూరు కూడా పోవచ్చు అన్నాడు. ఎలా వెళ్ళాలి? పాకలో మనిషి ఆటోలోకి వంగి బీడీ వెలిగించి నవ్వుతూ, నడిచి అన్నాడు. అవును, నడిచిపోవచ్చు కదా, 2 కాళ్ళున్న సంగతి, వాటితో నడవవచ్చు అన్న సంగతి కూడా బుర్రకి తట్టలేదు. వెంకటేష్ కూడా నవ్వుకుంటూ, అవును కదా అన్నాడు. మరైతే నేను వెళ్తాను బాబు, గోదావరి కానీ పొంగిందంటే పాక లేచిపోద్ది అన్నాడు అతను. వెంకటేష్ అవును అంటూ ఆటో ముందు సీట్లో బ్యాగ్ని పెట్టి దాని ముందు పాకెట్లో నుంచి పర్స్ తీసి 200 తీశాడు. ఉంచండి అంటూ అతనికి ఇవ్వబోయాడు. అతను బీడీ విసిరేసి, వద్దు బాబు, తప్పు అన్నాడు. పర్వాలేదు, రాత్రి ఉన్న పరిస్థితిలో మీరు లేకపోతే నా పరిస్థితి ఏంటో తలుచుకుంటూనే భయమేస్తోంది. నేనెవరో తెలియకపోయినా సొంత చుట్టంలాగా ఆదరించారు కదా, అందుకని. అతను నవ్వి అన్నాడు, మనిషి సుఖంగా ఉన్నప్పుడు వ్యాపారం చేయొచ్చు బాబు, కష్టంలో ఉన్నప్పుడు వ్యాపారం చేయకూడదు. రాత్రి మీరు కష్టంలో వచ్చారు, మీరు మడిసి, నేను మడిసిని. వానకి ముద్దైన పిట్ట చెట్టు మీద వాలబోతే చెట్టు వద్దంటదా, ఇది అంతే అని ఆగాడు. వెంకటేష్ మెల్లిగా డబ్బుల్ని పర్సులో పెట్టేసుకొని బ్యాగ్ని భుజం మీద పెట్టుకున్నాడు. ఆ మనిషి అంటున్నాడు, రాత్రి ఉన్న పరిస్థితి అన్నారు కదా బాబు, అలాంటి పరిస్థితిలో మడిసికి మడిసి సాయపడకపోతే ఇంకా నీ మడిసిని ఎలా అంటాం? అలాగే నాలాంటి మడిసి నీ ఇంటి ముంగిట నిలిస్తే లోనికి రమ్మంటావా, బయటకు గెంటేస్తావా అని ఆగి, సరే వస్తా బాబు, జాగ్రత్తగా వెళ్ళరండి అంటూ వెనక్కి తిరిగాడు. వెంకటేష్ అతను వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయాడు. లోనికి రమ్మంటావా, బయటకు గెంటేస్తావా? ఈ ప్రశ్నకి సమాధానం మనసులోనైనా అనుకోవటానికి అతడికి భయం వేసింది. అతడు వేసిన ప్రశ్నకి మీరేమంటారు? కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.